ఆయన ఇలాంటి పుట్టినరోజులు జరుపుకోవాలని. పార్వతీపురాన్ని ప్లాస్టిక్ రహిత పరిశుభ్ర నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. స్వచ్ఛ భారత్ స్వర్ణ భారత్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్ సైకిల్ ర్యాలీలో జాయింట్ కలెక్టర్ సి యశ్వంత్ కుమార్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఆర్ట్ విధానం అమలు ద్వారా వ్యర్థాలు నిర్వహణ చేపడుతున్నామని తెలిపారు. చెరువు పరిసరాలను పార్కుగా అభివృద్ధి చేసి సైకిల్ ట్రాక్, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ప్రజలు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పరిశుభ్రతకు సహకరించాలని కోరారు. ప్రధానమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో కూడా ఇంధన పొదుపులో భాగంగా మనం వీలైనంత వరకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మనం ఇంధన రహిత వాహనాలను వాడడానికి, వీలైనంత వరకు సైకిల్స్ని వాడడానికి ప్రయత్నం చేయాలి. తప్పనిసరి పరిస్థితుల్లో వాడచ్చు, కానీ వీలైనంత అవకాశం ఉన్న చోట ప్రతి చోట కూడా మనం దాన్ని సైకిల్ వాడడం కావచ్చు. అదేవిధంగా లోకల్ మార్కెట్లు వాటికి వెళ్ళాల్సి వచ్చినా కూడా ఒకటి సైకిల్ వాడాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దూర ప్రాంతాలకు వెళ్ళాలంటే మాత్రమే దీన్ని రికమెండ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇద్దరు ముగ్గురికి వెహికల్స్ ఉండి ఒకే ప్రాంతానికి వెళ్తూ ఉన్నప్పుడు కూడా ఒక వాహనంలో వెళ్ళేట్లుగా ప్లాన్ చేసుకొని ఇంధనాన్ని పొదుపు చేయాలని చెప్పి కూడా జిల్లాలో మనం